విశాఖలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలపై విచారణ వేగవంతమైంది. 2018లో రిజిస్ట్రేషన్ అయింది. 2023 వరకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. జగదీశ్వర్ గారు ఉన్నారు. సార్, ప్రస్తుతం అయితే ఈ సృష్టికి సంబంధించి ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మరి మిగతా విశాఖలో ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని సరోగసీ కేంద్రాలు ఉన్నాయి, వాటన్నిటికి కూడా ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సార్? సార్, ఇది ఈ సృష్టి ఇన్ఫర్టిలిటీ సెంటర్ మనకు 2018లో వాళ్ళు ఇచ్చున్నారు. అప్పుడున్న డిఎంఎండ్హెచ్ఓ గారు 2023తోని 5 years కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఫర్దర్గా రెన్యూవల్ కానీ ఏమీ పెట్టుకోలేదు, మన దగ్గరికి ఏమీ రాలేదు. వాళ్ళు అనాథరైజ్డ్గా ఆ బిల్డింగ్లో కాకుండా ఇంకో బిల్డింగ్లో వితౌట్ ఇది వాళ్ళు చేస్తున్నారు. అది మనకి మన శనివారంలోనే మన దృష్టికి వచ్చింది తప్పించి వేరే బిల్డింగ్లోని మరి వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నది మనకైతే తెలియలేదు. మన జనరల్ ఇన్స్పెక్షన్లోని మనం విజిట్ చేసేటప్పటికి ఆ పాత మనం ఇచ్చింది క్లోజ్ అయ్యి ఉంది. కానీ ఇది కొత్తది మనకు అసలు ఏమి తెలియపరచకపోవడం వల్ల మనకు తెలియలేదు. అలాగే ఫర్దర్గా మనకి 53 ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి మనకు వైజాగ్లో. ఈ 53 ఐవీఎఫ్ సెంటర్స్లోని 9 సరోగసీ సెంటర్స్. ఈ 9 దాని గురించి నిన్న ఈవినింగ్ ఆల్రెడీ మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి ఐవీఎఫ్ సెంటర్ తాలూకా ఎండీలని పిలిపించి ఎటువంటి కూడా ఇలాంటి వాటికి సపోర్ట్ చేయొద్దని చెప్పడం జరిగింది. వాళ్ళ 100% మేము మీకు సహకరిస్తామండి, అలాంటి పనులేమి చేయము అని చెప్తూ కూడా నేను ర్యాండమ్గా వీటికి చెక్కింగ్స్ చేస్తాను. చేసి ఏమైనా అటువంటి ఏమైనా ఉంటే నేను మీకు కూడా తెలియపరుస్తాను. ఫైనల్ గా ఇప్పుడు ఎవరైతే లైసెన్స్ తీసుకుని ఉంటారో అంటే లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నారో వారి మీద ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకున్నారు? ఏంటి, లైసెన్స్ తీసుకోకపోతే వన్స్ రెన్యూవల్ అయిపోయిన తర్వాత దాని మీద మనకి ఇంకేమి ఉండదు. వాళ్ళు వన్స్ ఒకవేళ రెన్యూవల్ ఏమైనా చేసిండి ఇంకా ఇచ్చేస్తుంటే మనకి యాక్షన్ తీసుకోవడానికి వీలవుతుంది. కానీ అసాంఘటిత కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి పోలీసు వారు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. నాకు అది తెలియదండి, అవన్నీ తెలియదు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం అంతా కూడా వైద్య ఆరోగ్య శాఖకు తెలియకపోవడం అనేది ఇది చాలా ఆశ్చర్యానికి గురవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక బిల్డింగ్ క్లోజ్ చేసి ఇంకా వేరే బిల్డింగ్ దగ్గరికి వెళ్లి తర్వాత అక్కడ 2 ఫ్లోర్లలో కూడా ఈ విధంగా ఐవీఎఫ్ సెంటర్లు ఓపెన్ చేసి అందులో అక్రమంగా ఈ విధంగా చర్యలు నిర్వహిస్తున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధం లేదు అంటే తెలియదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా దీని మీద స్పందించి ఉంటే మా దృష్టికి వచ్చేదని చెప్పడం మరి ఇందులో ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాల్సి ఉంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ ఇటువంటి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నిఘా తనిఖీలు అనేవి చేస్తూ ఉండాలి. ఎక్కడ హాస్పిటల్ ముసుగులో, క్లినిక్ ముసుగులో ఇటువంటి చర్యలు చేస్తున్నారు, ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. మరి ఇదంతా కూడా చేయడం వల్లనే 2023 గడువు ముగిసిన తర్వాత కూడా 2 సంవత్సరాలు వాళ్ళు యథేచ్ఛగా గుట్టుగా ఈ విధంగా ఐవీఎఫ్ అదేవిధంగా సరోగసీ ఇవన్నీ సంబంధించినటువంటి ఆపరేషన్ అన్ని కూడా చేస్తున్నట్లు కూడా దృష్టిలోకి వచ్చింది. మరి దీని వెనకాల ఎవరెవరు ఉండి నడిపిస్తున్నారు? ఎందుకంటే నమ్రత గతంలో కూడా చాలా వరకు ఇక్కడే విశాఖ వేదికగానే అద్దె గర్భం నుంచి అంటే వేరే వాళ్ళ బిడ్డలను పుట్టిన తర్వాత వారికి వేరే వాళ్ళకి ఇవ్వడం, లక్షలాది రూపాయలు కూడా వసూలు చేయడం, తల్లిదండ్రులు అంటే పిల్లలు లేనటువంటి భార్య భర్తలు ఎవరున్నారో వాళ్ళకి తల్లిదండ్రులు అయ్యే అవకాశం కల్పిస్తామని చెప్పి వాళ్ళని కూడా మభ్యపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది మహిళలకు ఈ విధంగా డబ్బులు ఇచ్చి తర్వాత వారి దగ్గర నుంచి అద్దె గర్భాన్ని సృష్టించి వాళ్ళ ద్వారా పుట్టినటువంటి పిల్లలను వేరే వాళ్ళకి ఇవ్వడం అంతా కూడా కలకలం అయితే రేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి తాజాగా ఇప్పుడు హైదరాబాద్ లో జరిగినటువంటి ఇష్యూకి విశాఖ కేంద్రంగానే ఈ బిడ్డకు ఎవరైతే వేరే పుట్టినటువంటి బిడ్డ ఉందో వారిని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.